కానీ మండల్లో ఏ ఒక్క గ్రామం కూడా కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలో లేదు. అప్పుడు అయితే దుందిగల్ రావాలి, లేకపోతే బోరంపేట రావాలి, కొంపలు రావాలి. నేను కుత్బుల్లాపూర్ మండల్కు ప్రెసిడెంట్ అయినా ఎలక్షన్స్లో. దానికి ఒక గ్రామం కూడా సంబంధం లేదు, కానీ ఆఫీసులన్నీ అర్బన్లో. అయితే అంటే మీరు ఇప్పుడు ఎన్నో కీలక మలుపులు తిరిగాయి స్టార్టింగ్ నుంచి 1975 నుంచి ఆ టైం నుంచి చూసుకున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా. అంటే మీరు కూడా రకరకాల కాంగ్రెస్తో మీరు రాజకీయ రంగ ప్రవేశం చేసి తర్వాత వివిధ పార్టీలు మారి కీలక పదవులన్నీ చేపట్టిన తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్సీగా అభివృద్ధిలో మీ పాత్ర ఏ విధంగా ఉంది, మీరేం చెప్తారు? నేను అందుకొంచెం మొన్న న్యూస్లో కూడా చెప్పడం జరిగింది. సరే, నేను మండల ప్రెసిడెంట్ అయినా 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత 2001 నుంచి 2006 వరకు జిల్లా పరిషత్ చైర్మన్ అయినా. జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు 5 సంవత్సరాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంటే అప్పుడు మేడ్చల్ కానీ, ఇబ్రాహీంపట్నం కానీ, గట్కేసర్ కానీ, అదేవిధంగా తాండూర్, మరి వికారాబాద్, చేవెళ్ళ ప్రాంతం అంతా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల అప్పుడు అర్బన్ ఏరియా ఉండే, రూరల్ ఏరియా ఉండే. అభివృద్ధి చెందినటువంటి పట్టణాలు ఉన్నాయి, ఉన్నాయి. అప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్ 5 సంవత్సరాలు నాకు బాగా సంతృప్తి ఇచ్చింది. ఏంటంటే సాధ్యమైనంత వర్క్ చేయడానికి నాకు ఆస్కారం వచ్చింది. అప్పుడు ఉపాధ్యాయ లోకంది కూడా చాలా వాళ్ళు మినిట్ టు మినిట్ వాళ్ళు అది చేస్తారు. దాంతోపాటు అన్ని జిల్లాల్లో ఎక్కడ కూడా లేని విధంగా తెలంగాణ లోపల మొట్టమొదటిగా జిల్లా పరిషత్ మేము సక్సెస్గా నడిపించగలిగిన 5 సంవత్సరాలు. అప్పుడు ఈ చెక్ డ్యామ్స్ కానీ, చెక్ డ్యామ్స్ అనేది వాటర్ లెవెల్ మనం ఉండాలని అప్పుడు అన్నా హజారే తీసినటువంటి మూమెంట్లో చెక్ డ్యామ్స్ కానీ, అదేవిధంగా తక్కువ వర్షపాతం ఉన్నట్టు దగ్గర పొలాలు ఎట్లా పండియాలని ఇవన్నీ రీసెర్చ్. అది కానీ హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్తో పాటు హార్టికల్చర్. ఇప్పుడు ఏదైతే రైతు బంధు ఏదైతే పెట్టినామో, ఎందుకంటే వ్యవసాయదారుడు వ్యవసాయం చేసేటప్పుడు వాళ్ళకి డబ్బులకు అవసరం పడుతుంది, వేరే దగ్గర అప్పు చేసుకొని వ్యవసాయం చేయవలసి వస్తుంది. కనుక ఈ కేసీఆర్ గారు గ్రౌండ్ రియాలిటీ ఉన్నటువంటి వ్యక్తి. కేసీఆర్ గారు ఏం చేశారంటే తప్పకుండా వ్యవసాయానికి రైతు బంధు పెడితే ఎకరాకు 10,000 ఇస్తే వాళ్ళకు డబ్బు వేరే దగ్గర తీసుకోకుండా వ్యవసాయం మీద పెడతారు. అప్పుడు మంచి జరుగుతుంది, మంచి స్కీమ్ అది. రైట్. మొత్తం మీద అంటే ఇప్పుడు మీరు చెప్పారు మాటల్లో చిన్న స్టూడెంట్ ఏజ్ నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉన్నాను, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు వాళ్ళ కోసం కృషి చేసి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల మీద ఫోకస్ చేశానని. మరి బీసీ నేతగా ఇంత గుర్తింపు ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారు రాజకీయంగా సక్సెస్ కాలేకపోయారనేది వినిపిస్తున్నటువంటి మాట, దానికి మీరేమంటారు? అది శుద్ధ తప్పు అంటున్నాను నేను. అసలు రాజకీయం అంటే ఏందో చెప్పండి. ఇప్పుడు బీసీలకు అసలు బీసీలు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని వెలుక్కు తెచ్చింది కాసాని జ్ఞానేశ్వర్. 93 బీసీ కులాలు ఉన్నాయనేది ఎవరికి తెలియదు. నేను గ్రౌండ్ రియాలిటీ ఉన్న అందుకని చెప్తున్నాను. గ్రామంలో 12 మండలాలు 12 కులాలు గ్రామం ఉంటే తక్కువ. దాని తర్వాత ప్రతి జిల్లా లోపల ఉంటే ఒంగోలు 67 కులాలు ఉన్నాయి. ఆడ కొన్ని జిల్లాల్లో 3 కులాల కంటే ఎక్కువ ఉన్నాయి, 2 కులాల కంటే ఎక్కువ ఉన్నాయి. ఏదైతే విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ అలాంటి ప్రాంతం. మనం ఏమంటామంటే అప్పుడు అన్ని జిల్లాలకు బస్సులు వేసి తీసుకొచ్చి ముడుపు చంద్రయ్య గార్డెన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు 93 బీసీ కులాలతో మాట్లాడిపించినటువంటి సందర్భం, 93 కులాల బ్యానర్లు కట్టినటువంటి సందర్భం. అందుకని నేను ఏమన్నా బీసీల పట్ల లేదా అయితే రాజకీయంగా ఎదుగుతలేరు అనే దానికంటే దేనికి ఎదుగుతలేరు, నా కాన్సెప్ట్ ఏంది, జనాభా దామాష ప్రకారంగా రాజకీయ రిజర్వేషన్స్ కల్పించాలని నా వాదన. 50% మహిళలకు రాజ్యాధికారం లోపల భాగస్వామ్యం ఉండాలని. దానివల్ల కొంతమంది నచ్చది. వీడు అడిగేతో వీడు బాగా గమనించాలి. మొన్న ఒక మిత్రుడు అన్నాడు, అయ్యా మన బీసీలకు వచ్చే వరకు ఎందుకు గెలుస్తలేరండి, బీసీలకు టికెట్ ఇచ్చాడు చార్మినార్ కాడిస్తారు, ఎవడు గెలుస్తాడండి? ఆడ ఏ రెడ్డి నాన్న నిలబెట్టిన చార్మినార్ కాడ గెలుస్తాడా చెప్పండి మీరు? బీసీలకు అంటూ నేను అందుకు చెప్పమన్నా, జనాభా అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు మైనార్టీలను కలుపుకొని
దాదాపు 80% చిల్లర పైకి 80-90% ఉన్నటువంటి వాళ్ళను మీరు ఏం చేస్తారు? సీట్లు వాళ్ళకి ఇవ్వకుండా మీరు ముందు పంచుకొని 2% 3% ఉన్నటువంటి వాళ్ళు పంచుకొని మరి 80% ఉన్నటువంటి ప్రజానీకాన్ని విడిచిపెడితే ఎట్లా గెలుస్తారండి? అందులో నేను ఎక్కడ కానీ నిలబడ్డ దగ్గర కంపల్సరీ గెలిచిన, నేను ఓడిపోలే. కొన్ని జాగాలలో ఎట్లుంటుందంటే ఆడ అసలు ఎవరు నిలబడతలేరు, ఎట్లా అన్న దగ్గర కూడా పోయి నిలబడ్డా. నేను రాత్రి పోయి పొద్దుగాల నేను నామినేషన్ వేసిన. గెలవాలి ఓడమే అని కాదు, ఆడ నిలబడాలి, బీసీల ఉనికి ఉండాలని. అందుగురించి మా పోరాటంలో బీసీల గురించి డిస్కస్, వేరేదేం లేదు. అయితే మీకు ఇప్పుడు బీసీల గురించి పోరాటం అది చేస్తున్నారు, మీకు కలిసి వచ్చే అంశాలు ఏమనుకుంటున్నారు? అంటే బీజేపీ కాంగ్రెస్ చూస్తే ఒక వర్గం, మీరు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి పోటీ. సో మీకు కలిసి వచ్చే అంశాల గురించి మీరు ఏం చెప్తారు సార్? నాకంటే ఎక్కువ మీకే ఎక్కువ తెలుసు. గ్రౌండ్లో మీరు చూడండి, బీసీలంతా ఒకటైపోయారు. చేవెళ్ళ ప్రాంతంలో 30-35 సంవత్సరాల నుంచి బీసీల గురించి కొట్లాడుతున్న వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిపించుకోవాలి. గెలిపించకపోతే మాత్రం బీసీ నాదం గురించి ప్రశ్నార్థకం అవుతుంది. కనుక అన్ని బీసీ కులాలతో పాటు అగ్ర కులాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా ఎవరైతే సరి అయిన సమయం కరెక్టే బీసీలకు రాలేదు కదా అని, ఎందుకంటే 3 దశాబ్దాలతో 4 దశాబ్దాలతో కూడుకున్నటువంటి సందర్భం ఇది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి జైపాల్ రెడ్డి గారు అయ్యారు, తర్వాత విశ్వేశ్వరరెడ్డి అయ్యాడు, ఇప్పుడు రంజిత్ రెడ్డి అయ్యాడు. ఇప్పుడు కూడా ఆ ప్రాంతంలో మొట్టమొదటిగా బీసీగా నిలబడినటువంటి వ్యక్తి నేనే. అందులో 2 రెడ్డిలు, ఒక బీసీ. నాకు పూర్తి విశ్వాసం ఉంది బీద బడుగు వర్గాల మీద, సబ్బండ వర్గాలతోని నాకు సమాచారం ఉంది. తప్పకుండా నేను చేవెళ్ళగడ్డ మీద బీఆర్ఎస్ జెండాను ఎగరబెడుతున్నాం. కాసాని జ్ఞానేశ్వర్ గెలవబోతుంది.